విజ్ఞాన్ వాళ్ళు మన వీడియో చూసి ఫిదా అయి మనల్ని ఇన్వైట్ చేశారు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. సరే ఇంకా స్టార్ట్ చేద్దామా. ఇవాళ సండే కదా, స్నానం చేయక 2 days అవుతుంది. అందుకే ఇవాళ మంచిగా స్నానం చేసుకొని అలా ఎండ పూటకి అద్దం పట్టుకొని చిన్న పైకి వచ్చిన. ఇదంతా మార్నింగ్ అనుకునేరు, టైం 1 అవుతుంది మధ్యాహ్నం. జుట్టు ఆరేంత వరకు కాసేపు మన సోకులు చూసుకుందామని ఆ చిన్న అద్దంలో ట్రై చేసినా గానీ కాలేదు. సరేలే అని రూమ్ కెళ్ళి పడుకొని ఇంకా 5కి లేచిన. ఊకే ఏం పంటాం అలా బయటికి వెళ్ళేసి వద్దామని అలా వెళ్తుంటే దారిలో నాకు ఒక షాప్ కనిపించింది. అది బిగ్ బజార్ అనుకుంటా. అందులోకి రయ్యమని దూరేసిన. అక్కడ నాకు ఇది కనిపించింది, చాలా బాగుంది కదా, లోపల అసలు వేరే ఉన్నది. మరి ఇది ఎవరు కావాలో చెప్పండి. ఈ క్యూటీని చూడండి, క్యూట్ ఉంది కదా. ఈ క్యూటీని చూడంగానే మీకు ఎవరు గుర్తొచ్చారు వాళ్ళని కామెంట్ లో ట్యాగ్ చేయండి. పోయి నా ఫ్రెండ్ గాడు ఈ కాలేజ్ తెచ్చిండు, వాని తోడికంట. నేను ఎందుకు వచ్చాను రా బాబు అనుకున్నా. రావడంతో ఉండే చిండు బాయ్ మనకి హాయ్ చెప్తున్నాడు చూడండి. మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్స్ చూడండి హీరోయిన్ లా నడుచుకుంటూ వస్తున్నారు. ఈ తమ్ముడు నేను వచ్చిన కాడ నుండి వీని టాలెంట్ నాకు చూపించాలని చేస్తూనే ఉన్నాడు. ఆ సోది మనకి ఎందుకు గానీ మన మ్యాటర్కి వద్దాం చూడు. ఈ ట్రైన్ నెంబర్ గుర్తుపెట్టుకో, ఫ్యూచర్ లో నీకే పనికి వస్తుంది. ఈ అందగాడా అందాలన్నీ అందుకోరా. ఒక్కనేం కూర్చుందామని మా ఫ్రెండ్ గాని కాల్ చేస్తే వాడు చూడండి ఆన్ ది స్పాట్ ఎక్కుతూనే ఉన్నాడు మెట్లు. వీడియో ఎలా ఉన్నాడు, దునుకుతూనే ఉన్నాడు. ఇంకా ఏం ఆలోచించకుండా ఎవర్రా మీరంతా. ఇక్కడ కాసేపు టైం పాస్ చేసి చలి పెడుతుందని ఇంకా వెంచర్కి వెళ్ళినాం. వీడి ఫోన్ ని జన్మలో వదలడు, అది పర్సనల్ మ్యాటర్ లేండి, ఇంకా మనకెందుకు. ఇంకా లేట్ అయింది కానీ రూమ్ కి వచ్చి డిన్నర్ చేసిన. మనం మార్నింగ్ పైనుండే స్టార్ట్ చేసాం కాబట్టి మళ్ళీ పైన ఎండ్ చేద్దాం. లైట్స్ చూపిస్తున్నా చూడు, హైవే లైట్స్. ఫోన్ లో అంతా ఏం కనిపిస్తలే కానీ రియల్ గా అయితే మస్తు అనిపిస్తుంది. సరే మరి ఉంటా, రేపు కలుద్దాం, బాయ్.